ఏడాదిన్నర పాలన తర్వాత చంద్రబాబు తన వైఫల్యాలను ఒప్పేసుకున్నారు. అయితే జరిగిన పొరపాట్లకు తన తప్పేం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఏపీలో యూరియా సమస్యను పరిష్కరించలేకపోయామన్న చంద్రబాబు ఆ తప్పును కలెక్టర్లపై నెట్టే ప్రయత్నం చేశారు. ఇక వివిధ శాఖల పనితీరుపై సర్వే చేయించారని చెప్పిన చంద్రబాబు మున్సిపల్, హోం, రెవెన్యూ శాఖల పనితీరు అసలేం బాగోలేదన్నారు. రెవెన్యూ శాఖపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు చంద్రబాబు. ఇక పాఠశాలలో మౌలిక సదుపాయాలకు నిధులు ఇచ్చేది లేదని తేల్చేశారు చంద్రబాబు. విరాళాల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ల సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సెలవిచ్చారు. వైఎస్ జగన్ హయాంలో పాఠశాలలో సదుపాయాల కోసం ప్రత్యేక నిధులను కేటాయించి నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆధునీకరించారు. ఇప్పుడు చంద్రబాబు తీరును చూసి ఏపీ ప్రజలు అవాక్కవుతున్నారు. ఈరోజు సమస్యలన్నీ మీ చేతల్లో ఉండే సమస్యలు మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. మ్యాన్ మేడ్ ఆర్ మ్యాన్ ఫెయిల్యూర్. ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యామో అది చేసినప్పుడు కరెక్ట్గా ఏ రైతుకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో నేను వచ్చిన ప్రక్షాళన చేశాం. యూరియా సప్లైలో ప్రక్షాళన చేయాలి. ఒకప్పుడు మదనపల్లి ఏరియాలో నీళ్లు లేకుండా కరువులో వచ్చే పంట టమోటా. ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం. నీళ్లు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఈల్డ్ ఎక్కువ అవుతుంది. ఈల్డ్ ఎక్కువ అయినప్పుడు మార్కెట్ సెర్చ్ చేయాలి మీరు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వెరైటీ మార్చాలా, అక్కడ ఫెయిల్ అవుతున్నాం. ఎవరి సర్వీస్ రేటింగ్ చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు చూసే డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రెజెంట్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, సిడిఎంఏ నాట్ వర్కింగ్. మాకు చెప్పింది మేము ఎంత పని చేపిస్తున్నామని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు, అది ఫంక్షనింగ్ లేదు. రెండోది రెవెన్యూలో కాంప్లికేటెడ్ ప్రొసీజర్, కాంప్లికేటెడ్ 48%, డిలే ఇన్ రెస్పాన్స్ 26%, నాట్ వర్కింగ్ 14%, కాలింగ్ టు ఆఫీస్ 12%. టిపికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది ఇంకా మారలా. దిస్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. నేను ఎంత సోపు చెప్పినా కూడా డిపార్ట్మెంట్కి వచ్చే పని లేదంటే డిపార్ట్మెంట్కి రమ్మంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బ్రేక్ చేయాలి.